మా విగ్రాజ్ గారి తరపున ఎవరు అడగడానికి లేరనుకుంటున్నారా? ఎరా చెంబా, ఎరా బొల్లిగి నా కొడక, నీ పప్పు బస్తాన్ని నమ్ముకుని ఎన్ని రోజులు రా? మా విగ్రాజు గాడు పొద్దున్న లేస్తే నైట్ అర్ధరాత్రి వరకు అసలు చెవుల్లో, కళ్ళల్లో, ముక్కులో, నోట్లో కూడా పెట్టించుకుని, అదే ఐ మీన్ స్క్రిప్టులన్నీ, పేపర్లన్నీ పెట్టుకుని ఆడు ఎంత కంఠశోష లేకోకుండా ఎన్ని తిట్లు జగనన్నను తిట్టాడు, ఎన్ని రకాలుగా మీకు హెల్ప్ చేశాడు. ఢిల్లీ తీసుకెళ్ళాడు, అక్కడ కూర్చోబెట్టాడు. ఆడే ఏదో మొత్తం టీడీపీ నడిపిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఈరోజు ఆడికి కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వలేదేంట్రా? అంటే ఆడి తరపున అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా మీ దగ్గర? మా విగ్రహజ్ గాండి బకరా చేశారు. ఇదేంటి చండాల ముఖం వేసుకుని దరిద్రంగా ఉండే ఆ శ్రీదేవిని ఇదేంటి బకరాన్ చేశారు. పోహాసేన్ రాజేష్ గారిని బకరాన్ చేశారు. అసలు ఇంత దారుణంగా మీడియాలో వాడతారు కదరా వీళ్ళని. ఎర్రి పుష్పాలను ఇలా ఎర్రి పుష్పాలను చేస్తారేంట్రా మీరు? అంటే అసలు టీడీపీ అంటే కానీ వాళ్ళ మామగారినే ఎర్రి పుష్పం చేసి చంపేసిన వాళ్ళు మీరు. రంగా గారు, మళ్ళీ మాధవరెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ చంపేస్తారు మీరు. అయినా కానీ మిమ్మల్ని నమ్ముతారు ఈ బకరాలు. ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా ఎర్రి పుష్పాలను చేసిన వాళ్ళల్లో విగ్రాజ్ గాడు, అలాగే ఈ ఉండవల్లి ఈమె, మళ్ళీనేమో ఆ రాజేష్ గాడు, ఇంకా చదువుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టు తయారవుతుంది. ఇంకా జనసేనను నమ్ముకుని బకరాలైన వాళ్ళని అయితే ఇంకా ఒక పేజీ 2 పేజీలు కాదమ్మా, ఇంకా ఒక రెండు పుస్తకాలు రాయొచ్చు వాళ్ళ లిస్టుతో. మరి అసలు వైఎస్ఆర్సీపీని నమ్ముకుని బకరాలు అయ్యామని చెప్పేసి ఒకళ్ళు కూడా బయటకు రాలేదేంటి? అది పార్టీ పెట్టిన తర్వాత నమ్ముకున్నోళ్ళని నట్టేట్లో ముంచకూడదు అని ఎథిక్స్ మెయింటైన్ చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. పార్టీ పెట్టగానే సరిపోదు ఒరే పావలాగా, పార్టీ పెట్టగానే సరిపోదు. ఒక 4 పార్టీల సంకలు నాకి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి 20 సీట్లతో సర్దుకుని సీఎం స్థాయి ఓడివి నువ్వు. ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి పడిపోయావు నువ్వు ఏదో మాట్లాడుతావు. మళ్ళీ నీ గాలి కవులు, నీ ప్రవచనాలు విని మళ్ళీ నీకు ఓట్లు వేయాలంట. నీకు ఒకటి ఎథిక్స్ ఉండి ఏడిస్తే నీ కులం వాళ్ళైనా లేకపోతే నీ అభిమానులైనా ఓట్లు వేసేవాళ్ళు. ఈరోజు ఎవరు ఓట్లు వేయకోకుండా నీ మాటలు నమ్మే విధంగానే లేవు కదరా. ఇంకెందుకురా ట్రై చేసి ఏదో స్పూన్ నీళ్లలో దూకేసి పోరా నువ్వు ఈ లోకం వదిలేసి. ఆ చెంబాగాడు ఆల్రెడీ రాలిపోయే పండాడు. ఆడి భవిష్యత్తుకే ఒక గ్యారంటీ లేదు. ఆడికే ఒక 75 ఏళ్ళు, ఇంకా మహా అయితే ఒక 2-3 ఏళ్ళు, ఏమో ఒక 4 ఏళ్ళు. ఆడి భవిష్యత్తుకు ఒక గ్యారంటీ లేదు. జనాలకి భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాడంటాడు. ఇంకా ఆ పప్పుగాడు 24 గంటలు ఆడు ప్రవచనాలన్నీ ఫుడ్ చుట్టూనే తిరుగుతాయి. ఆడు తింటమే సరిపోతుంది ఆంధ్ర మీద పడి. ఇంకా మాకు ఆంధ్ర వాళ్ళకి ఏం పడతాడు? అందుకని జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. మీ అందరి ఓటుని జగన్ అన్నకే ఉపయోగించుకోవాలి. అలాగే ఆంధ్రాని అభివృద్ధి పదంలో నడిపించాలని అది మీ బాధ్యత ఆంధ్ర జనాలుగా. సో జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.